దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుకుందాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక అద్భుతం ఏం జరిగింది అనేది మనకి కనబడుతూ ఉంది. ఏంటి ఆ అద్భుతం అని గనక మనము గమనిస్తే, దేవుని యొక్క వాక్యములో ఒక శవము ఏమైందంట, కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. రైట్. ఒక శవము లేవడం ఏంటి, లేచి కూర్చుండడం ఏంటి? ఒక శవము లేచి కూర్చుండటం ఏంటి? పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం అనుకుంటా, యేసయ్య లాజరుని సమాధి నుండి మరి బయటికి నడిపించడం, లేకపోతే చనిపోయినటువంటి లాజరును లేపడం గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్నాం. ఇప్పుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం వినబోతున్నటువంటి వాక్యం ఏదంటే, ఒక సందర్భం. ఏంటి ఆ సందర్భం అని ఆలోచన చేస్తే 36వ వచనము నుంచి చదివితే అక్కడ కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. కాయిల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. చూడండి, ఇక్కడ జరిగినటువంటి ఒక సందర్భం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, జరిగిన తర్వాత ఏం చేశారు అనేటువంటి ప్రతి విషయము కూడా ఈ యొక్క మనం చదివినటువంటి వచనాలలో క్లియర్గా మనకు వ్రాయటం జరిగింది. యొప్పేలో, ఎక్కడ? యొప్పేలో జరిగినటువంటి సంఘటన గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. యొప్పే అనేటువంటి ఈ యొక్క ప్రాంతం మనకి ఎప్పుడు గుర్తొస్తుంది, ఏ సందర్భంలో గుర్తొస్తుంది? ఎవరికైనా గుర్తుందా? యొప్పే అనేటువంటి పదం ఇంతకుముందు మనం ఎప్పుడైనా విన్నామా? విన్నాం. నేనైతే వాక్యంలో కొన్నిసార్లు చెప్పినటువంటి సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఎప్పుడు ఆ ప్రాంతం ఒకవేళ మనం వింటే ఆ ప్రాంతంలో ఎవరు గుర్తొస్తారు మనకి? ఎవరు చెప్తారా? యోనా గుర్తొస్తాడు. ఎవరు గుర్తొస్తారు? యోనా గుర్తొస్తాడు. కారణం ఏంటంటే, దేవుడు యోనాను నినివే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళమంటే యోనా ఏం చేశాడు? తర్షీషు అనేటువంటి ప్రాంతానికి పారిపోవటానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఎక్కడి నుంచి బయలుదేరాడు అంటే, యోనా గ్రంథంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి? యొప్పే అనేటువంటి ప్రాంతము నుంచే ఆ యోనా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యాల్లో చదువుతాం, లేకపోతే మనం అనేక సందర్భాలలో విని ఉండుంటాం. సో ఆ ప్రాంతం అన్నమాట, ఈ యొప్పే అనేటువంటిది ఆ ప్రాంతం అన్నమాట. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యొప్పే అనేటువంటి ప్రాంతమును గురించి ఆలోచన చేస్తే ఇది రోమా సామ్రాజ్యము ఆధీనములో ఉన్నటువంటి యోధా ప్రాంతములో
ఆ యొక్క యొప్పే అనేటువంటి పట్టణం ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొప్పే అనేటువంటి ఈ యొక్క పట్టణం సముద్ర మార్గానికి ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం అన్నమాట. అంటే సముద్ర మార్గం అనేది ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి అనేటువంటి వాటిల్లో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ సముద్ర మార్గము అనేది ఉన్నటువంటి ప్రాంతమే ఈ యొప్పే అనేటువంటి ఈ ప్రాంతం. అయితే అక్కడ ఈ యొక్క దోర్కా అనేటువంటి పేరు కలిగినటువంటి, లేకపోతే అర్థము కలిగినటువంటి తబిత అనేటువంటి ఆమె ఒక శిష్యురాలు అక్కడ ఉండేది. అక్కడ ఆమె ఏం చేస్తూ ఉండేది? సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. ఏం చేస్తూ ఉండేదంట? సత్క్రియలు చేస్తూ ఉండేదంట. అంత మాత్రమే కాదు, ధర్మకార్యములను బహుగా, ఏదో ఒకటి చేసి 10 చేశాను అన్నట్టుగా, లేకపోతే 2 చేసి ఒక 20 చేశాను అన్నట్టుగా ఆమె పేరుకి కాదు, కానీ జనరల్గానే ఆమె యొక్క స్వభావము ఎలాంటి స్వభావము అంటే ఆమె సత్క్రియలు చేసేటువంటి వ్యక్తిగా, లేక ధర్మ కార్యములు చేసేటువంటి వ్యక్తిగా ఆమె అక్కడ ఉంటూ ఉండేది. ఆలోచన చేయండి, ఒక వ్యక్తి సత్క్రియలు చేయాలా, ఒక వ్యక్తి ధర్మకార్యాలు చేయాలా అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కనుక మనం చదివినట్లయితే అక్కడ 10వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన ఏం చేయటానికి? సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఏమై ఉన్నాము? ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆలోచన చేయండి, మనము దేవుని చేత ఎందుకు సృష్టించబడ్డాం? ఆయన మనలను ఆయన చేతి పనిగా ఎందుకు చేసి ఉన్నాడు అంటే వాక్యాలు చెప్తా ఉన్నాయి. మనం ఏం చేయటాకంట? సత్క్రియలు చేయటానికి. ఏం చేయటానికి? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు అంటే గమనించండి, సత్క్రియలు అంటే ఏంటి? మంచి క్రియలు. ఇప్పుడు నీవు చేసేటువంటి ఏ పనైనా నువ్వు చేయటానికి దేవుని యొక్క పని అయి ఉన్నావు అని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే ఆయన పని చేయటానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే సత్క్రియలు చేయటానికి అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. మరి మన పనులు ఎలా ఉన్నాయి? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన నడవడిక ఎలా ఉంది? ఆలోచన చేయండి. నువ్వు చేసేది ఏదైనా ఆలోచన చేయండి. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. నువ్వు చేసే పని ఏదైనా ఆ పని నువ్వు చేయటానికి దేవుడు ఏం చేశాడు? తన చేతి పనిగా చేసి ఉన్నాడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. అంటే ఆ పని నువ్వు చేసేది ఏదైనా సరే దేవుడు మరి నిన్ను సృష్టించింది సత్క్రియలు చేస్తావని. ఏం చేస్తావని? సత్క్రియలు చేస్తావని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ డిపార్ట్మెంట్లో పిల్లలు దొంగతనం చేశారనుకోండి, ఏమంటారు? డాక్టర్ గారు ఇంట్లో ఎప్పుడు చూసినా జబ్బుతో ఉన్నారనుకోండి పిల్లలు, ఏమంటారు? టీచర్స్ ఇంట్లో పిల్లలకి ఆలో ఏబిసిడీలు 1 2 3 రావు అనుకోండి, ఏమంటారు? సేవకుని ఇంట్లో పిల్లలు అసలు ప్రార్థన చేయరు, భక్తిగా ఉండరు అంటే ఏమంటారు? అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన బిడలమైనటువంటి మనం ఏం చేసేవారుగా ఉండాలంట?
సత్క్రియలు చేసేవారుగా ఉండాలంట. మరి ఆయన బిడలుగా ఉన్నటువంటి మనం ఆ యొక్క పని చేయకపోతే, అలాంటి క్రియలు చేయకపోతే, సత్క్రియలు చేయకపోతే, లేక ఇంకా ఈ వాక్యాలు ఇంకా ఏం చదువుతూ ఉన్నాం, ధర్మ కార్యములు చేయకపోతే ఎలా ఎలా ఆలోచన చేయండి. ఇక్కడ తబిత అనేటువంటి ఈమె ఏం చేసి ఉండేది? సత్క్రియలో. రెండవది ధర్మ కార్యములో. అంత మాత్రమే కాదు, ఆమె ఏ పేరు సంపాదించింది అంటే ఒక శిష్యురాలుగా. ఎలాగా? శిష్యురాలుగా ఒక పేరునామే సంపాదించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు కొన్ని విషయాలు మనము ఈ యొక్క సందర్భం గురించి చదువుదాం, లేకపోతే విందాం. అలాగే కొన్ని పోలికలను కూడా మనం చూద్దాం. ఏంటవి? కొన్ని పోలికలను కూడా మనము చూద్దాం. ఇప్పుడు ఆమె చనిపోయింది, తబిత అనేటువంటి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేశారు? శవమును కడిగి, చూడండి, జనరల్గా మనం కూడా మన ఏరియాలో మనం కూడా ఏం చేస్తాం? ఎవరైనా చనిపోతే సమాధి చేసే ముందు, లేకపోతే ఆ పెట్టెలో పెట్టే ముందు మనం కూడా ఏం చేస్తాం? ఆ యొక్క శవమును కడగటం అనో, స్నానం చేయించడం అనో, షాంపూ గదులు కుంకుడికాయలు పెట్టడం అనో, ఏదో ఒకటి మనం చేస్తామా చేయమా? కాకపోతే అక్కడ శవాన్ని కడుగుతూ ఉండేవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే శవంతో పాటు పక్కన ఉన్న మనుషులు కూడా నీళ్ళు పోసేస్తూ ఉంటారు. అది మేబీ ఏమో ఈ ఏరియాలో ఉన్నటువంటి పద్ధతి ఏంటో నాకు తెలియదు. కానీ గమనించండి, మా ఇంట్లో 2 మరణాలు జరిగినాయి. మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు. మరి మీరు అందరూ చూసే ఉండుంటారు. మరి ఆ టైంలో ఏమో మేమైతే అలా చేయలే. మా మీద నీళ్ళు పోసేసుకుని అందరితో పాటు మేము కూడా పోసేసుకుని అలాగైతే మేమైతే చేయలేదు. మీరు గమనించే ఉండుంటారు అనుకుంటున్నాను. ఆలోచన చేయండి. ఓకే, నా టాపిక్ అది కాదు, కానీ ఏదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆమెను శుభ్రం చేసి ఏం చేశారు? మేడగదిలో పరుండబెట్టిరి. మేడగదిలో పరుండబెట్టడం ఏంటి? ఆలోచన చేయండి. జనరల్గా మేడగది అనేసరికి మనకేం గుర్తొస్తుంది? అక్కడ యేసయ్య చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒకే చోట కూర్చుండి ఏకాత్మతో బలమైనటువంటి ప్రార్థనలు చేయగా మేడగదులు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావటం, అక్కడ వారు భాషలతో మాట్లాడటం, ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? ఆ మేడగదిలోనే జరిగాయి. ఆలోచన వచ్చేయండి. ఆ మేడగది అది మేము కళ్ళారు చూసాం. నేను 2 సార్లు 3 సార్లు అందులోకి వెళ్ళినట్టు గుర్తు నాకు, మేడగదిలోనికి. అక్కడ అది చాలా అంటే చాలా ఇప్పటికీ కూడా సెక్యూర్డ్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఉండటానికి, గోల్ చేయడానికి, తిరగటానికి అక్కడ ఈ రోజు కూడా ఒప్పుకోరు అక్కడ. అయితే ఈమెను తీసుకుని ఏం చేశారు? ఆ మేడగదిలో పరుండబెట్టారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? లుద్ద అనేటువంటి ప్రాంతం యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడు అని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. ఇప్పుడు పేతురుని ఎక్కడ తీసుకొచ్చారు?
మేడగదిలోనికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు పేతురు మేడగదిలోనికి వచ్చేసరికి ఆలోచన చేయండి, పేతురుకి ఆ యొక్క ప్రాంతం గురించి తెలుసా తెలీదా? ఆ మేడగది అంటే ఏంటో తెలుసా తెలీదా? ఆ మేడగదిలో ఏం జరిగిందో పేతురికి గుర్తుంటుందా? ఆ ప్రాంతంలోనికి ఎవరే ఏంటి ఇక్కడికి వచ్చానా, ఇక్కడ తీసుకొచ్చారు, అరే ఈ ప్లేస్ నాకు తెలుసు, ఈ గది నాకు తెలుసు, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు అనేటువంటి భావనతో అలాంటి ఒక మంచి ప్లేస్కి నన్ను ఇక్కడికైతే తీసుకొస్తున్నారా అనేటువంటి ఉద్దేశంతో పేతురు అక్కడికి వచ్చి ఉండాలి. అవునా? రైట్. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి ఏం జరుగుతుంది? విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అక్కడికి వచ్చేసరికి అందరు ఏం చేస్తున్నారంట? ఏడ్చుచు దోర్క అనబడిన ఈ తబిత ఆమె చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆమె కుట్టినటువంటి అంగీలు వస్త్రములు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ కొంతమంది వాళ్ళు ధరించినవి, ఏమండి పేతురు గారు చూడండి ఇది ఆమె కుట్టిందే, ఎవరు? తబిత లేక దోర్క అనబడినటువంటి ఆమె కుట్టి నాకు ఇచ్చిందండి, ఆమె ధర్మకార్యాలు చేసేదని వాక్యంలో మనకు ఉంది కదా. సో ఆమె ఒకవేళ ఎంతమందికి ఈ యొక్క అంగీలు ఇచ్చిందో, ఎంతమందికి బట్టలు ఇచ్చిందో, సో అలాగున ఆమె ద్వారా ఎంతమంది అయితే మేలులు పొందారో అలాగున మేలులు పొందిన వారందరూ ఆమె చేసిన ఈ మంచి కార్యాలు సత్క్రియలను జ్ఞాపకము చేసుకుంటూ ఏం చేస్తూ ఉన్నారంట? ఏడ్చుచూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ జరిగినటువంటి కొన్ని విషయాలు, కొన్ని పోలికలు ఇప్పుడు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. కొన్ని పోలికలు నేను మీకు ఇక్కడ గుర్తు చేస్తాను, గమనించండి. ఆమె అలాగున ఆమె ఎదుట నిలిచిరి. పేతురు ఏం చేశాడు? అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, ఓకే, ప్రార్థన చేయటం అనేది జరిగింది. ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క శవము ఏం చేసింది? కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంది. ఇవన్నీ మనందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే ఇక్కడ మీకు ఒక పోలికను చూపెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. పోలికను నేను చెప్పేదానికంటే ముందు మరొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. ఏంటి? ఈ పేతురికి ఆ యొక్క ప్రాంతానికి లేదా పేతురికి ఆ యొక్క మేడగదుకున్నటువంటి కొన్ని లింకులు ఏంటి అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఒకటి, ఈ యొక్క పేతురుకు ఉన్నటువంటి పేరు, ఒక పేరు ఉంది పేతురికి ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? ఆ పేరు ఎక్కడ కనపడుతుంది అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయములో 17వ వచనంలో చదివితే ఆ పేతురికి ఏమని పేరు అంటే చూడండి ఒకసారి ఏమేం పేర్లు ఉన్నాయి. ఒకటి సీమోను, బర్యోనా. చూడండి, ఇది అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 5వ వచనంలో చూసిన పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు చూడండి, ఇప్పుడు పేతురుకు ఉన్నటువంటి మారు పేరులలో ఏం పేర్లు? మారు పేర్లలో ఒక పేరు సీమోను, ఇంకొక పేరేంటి? బర్యోనా. ఈ బర్యోనా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యోనా కుమారుడా అని అర్థం అంట. ఏంటి?
బర యోనా అంటే అర్థం ఏంటి? యోనా యొక్క కుమారుడా అనే అర్థం. సో ఒకసారి ఆలోచన చేయండి, ఈ యొప్పే అనేటువంటి ప్రాంతం అనేసరికి మనకి ఎవరు గుర్తు వస్తున్నారు? మొట్టమొదట యోనా గుర్తు వస్తున్నాడు. దేవుడు యోనాను నీవు నినివేకు వెళ్ళి అక్కడ నా ప్రజలైనటువంటి వారి కొరకు నీవు ఈ రీతిగా ప్రకటించు అని దేవుడు యోనాకు తెలియచేసినటువంటి ప్రాంతం అక్కడ ఉండగా అని వాక్యములో మనందరికీ తెలుసు. అలాగే ఇక్కడ ఈ యొక్క విషయానికి మనము అర్థం చేసుకుంటే ఈ యొక్క పేతురు ఎక్కడున్నాడని చెప్పేసి విన్నారు? లుద్ద అనేటువంటి ఒక ప్రాంతములో ఉన్నారు అని అక్కడ వింటూ ఉన్నారు. ఆ యొక్క లుద్ద అనేటువంటి ప్రాంతం యొప్పేకు దగ్గరగా ఉండుట చేత, ఈ లుద్ద అనేటువంటి ప్రాంతం ఎక్కడుందంట? యొప్పేకు దగ్గరగా ఉండుట చేత. అంటే ఈ లుద్దకు యొప్పేకు ఇంచుమించు 16-17 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఎంత? 16-17. మామూలుగా అయితే 11 మైళ్ళు దూరం అంటారు. సో ఈ 11 మైళ్ళు అంటే మేబీ బహుశా 17 కిలోమీటర్లు వస్తుందేమో ఇంచుమించులో. సో ఆ ప్రాంతంలో ఉన్నాడు అని విని పేతురుని అక్కడకు పిలిపించినట్లుగా మనందరము దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. రైట్, ఇప్పుడు పోలిక చెప్తున్నాను. ఈ పేతురు ఏం చేశాడు? 40వ వచనములో అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా. ఇప్పుడు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఏం గుర్తు వస్తుంది? ఇది చదివితే మనకే ఏం గుర్తు వస్తుంది? మార్కు సువార్త 5వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనకు గుర్తొస్తుంది. ఏంటి అంటే, యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య ఆయన ఈ 3 శిష్యులతో కలిసి, ఎవరు 3? పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి ఈ 3 శిష్యులను వెంట పెట్టుకుని ఆ యొక్క చనిపోయినటువంటి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా మొత్తం అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ప్రలాపించుచు, అంటే ఏడ్చేవారు ఏడుస్తూ గొగ్గోలు పెట్టుతూ ఉండగా యేసయ్య ఏమన్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని ఒక మాట అంటే అందరూ కూడా యేసయ్యని ఏం చేశారు? అపహాసము చేశారు అని వాక్యంలో మనం చదువుతాం కదా. అప్పుడు యేసయ్య ఏం చేశాడు? అన్న వారందరినీ బయటకు పంపివేసి, ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు? ఈయన కూడా అందరినీ వెలుపలికి పంపి యేసయ్య ఏం చేశాడు? లోపల ఆ చిన్నదాన్ని ఏమన్నాడు? చేయబట్టి తలితాకుమి అని యేసయ్య అన్నాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? తబిత అంటా ఉన్నాడు. పేతురు ఏమంటా ఉన్నాడు? తబిత అంటా ఉన్నాడు. ఈ తబిత అనేటువంటి ఈ పదం అర్మేనియా భాషకు సంబంధించింది అని మరి ఈ యొక్క వాక్యాన్ని నేను సొంతపడుతూ దాని కొరకు నేను స్టడీ చేస్తే అందులో నేను చదివినటువంటి ఆ యొక్క మాట చూడండి. యేసయ్య ఏం చేశాడో, పేతురు యేసయ్యతో పాటు ఉన్నాడు కాబట్టి, పేతురు యేసయ్యతో పాటు ఉండి ఆ యొక్క సందర్భం చూశాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. యేసయ్య వారినందరినీ బయటికి పంపించాడు. పేతురు ఏం చేస్తున్నాడు? అందరిని కూడా బయటకు వెలుపలికి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే, పేతురు
మోకాలుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, మన జీవితంలో మోకాళ్ళ ప్రార్థన అనేది అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. మోకాళ్ళ ప్రార్థన అనేది అనేకమైన అద్భుతాలను మనకు చూపిస్తుంది. ఈ మోకాళ్ళ ప్రార్థనను మనము అనేకమైనటువంటి అద్భుతాలు జరిగేటట్లుగా ఈ మోకాళ్ళ ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. ఆలోచన చేయండి, ఎంతమంది ఈ యొక్క అనుభవమును కలిగి ఉండగలుగుతున్నారు? ఎంతమంది అలాగున ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? ఒకసారి మన యొక్క జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క పోలికలను గనక మనము ఆలోచన చేస్తే, ఈ యొక్క పోలికలను గనక మనము ఆలోచన చేస్తే, యేసయ్య ఏం చేశాడో పేతురు కూడా అలాగున చేయటానికి ప్రయత్నం చేయటం మాత్రమే కాదు, యేసయ్య ఎలాగైతే ఆ యొక్క చనిపోయినటువంటి బిడ్డను తిరిగి జన్మించినట్లుగా చేశాడో, ఇక్కడ పేతురు కూడా అదే రీతిగా ఈ తబిత అనేటువంటి ఈమెను ఆయన ఏం చేస్తా ఉన్నాడు? లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతా ఉన్నాం. మనం ఇప్పటి వరకు దేవుని యొక్క సన్నిధిలో ఎన్ని వాక్యాలు నేర్చుకుని ఉంటామో, ఎన్ని వాక్యాలు విని ఉంటామో, ఎన్ని సందర్భాలలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి మనం విని ఉంటామో. ఆలోచన చేయండి, మనంతట మనం దేవునిని అడిగి లేకపోతే ప్రార్థన చేసి ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్ని అద్భుతాలు మన ప్రార్థన ద్వారా జరిగి ఉండుంటాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో ప్రార్థన చేయాలి కాదు, నీవు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. నీవు ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతాయి. నీవు ప్రార్థన చేసిన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాకపోతే దానికి తగినటువంటి ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తి, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ బలం ఇవన్నీ మనము కలిగి ఉండాలి. వాటితో పాటుగా విశ్వాసము, లేకపోతే దేవుని యందు భయభక్తులు ఇవన్నీ మనము కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. ఇంకొక పోలిక చెప్తాను మీకు. ఇంకొక పోలిక అంటే ఇప్పుడు వరకు యేసయ్యకు పేతురికి ఉన్నటువంటి పోలిక చెప్పాను. ఇప్పుడు ఇంకొక పోలిక కూడా మీకు చెప్తాను. ఏలియాకు ఎలీషాకు ఉన్నటువంటి పోలిక ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథంలో మనం చదివితే అక్కడ దేవుని యొక్క వాక్యములో 17వ అధ్యాయములో ఏలియా చేసినటువంటి అద్భుతం మనకు అక్కడ కనబడుతుంది. 17వ అధ్యాయము 19వ వచనం చదువుకుంటూ వెళ్తే చెప్పి ప్రార్థించగా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబును ఇచ్చి చనిపోయినటువంటి ఆ యొక్క బాలుడు తిరిగి మరలా తన యొక్క ప్రాణమును పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఇది ఏలియా చేసినటువంటి
ప్రార్థన. అయితే ఏలియాకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఏలియాకు ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎవరు? ఎలీషా. ఇప్పుడు ఎలీషా చేసినటువంటి ప్రార్థనను ఒకసారి మనము ఆలోచన చేద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మనం చదివితే అక్కడ 32, 33 వచనాలలో మనం చూస్తే, మరణమయుండి తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి లోపలికి పోయి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. చూడండి ఒకసారి ఇక్కడ ఈ యొక్క వచనాలను కనుక మనము గమనించగలిగితే, ఏలియా ఎలాగైతే తన గదిలో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడు గురించి మోకరించి ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర ఆ యొక్క ప్రార్థనకు జవాబును పొందుకొని ఆ యొక్క బాలుడికి తిరిగి ప్రాణమును ఎలాగైతే రప్పించాడో, ఇప్పుడు ఇక్కడ ఎలీషా అనేటువంటి ఏలియా యొక్క శిష్యుడైనటువంటి ఈయన కూడా ఒక మరి చనిపోయినటువంటి ఆ యొక్క బిడ్డ తన యొక్క మంచము మీద పడుకొని ఉంటే ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనము కిందకి చదువుకుంటూ వెళ్తే అక్కడ 35వ వచనం లాస్ట్లో కనబడుతుంది. ఆ యొక్క బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. దేవుని కార్యం, దేవుని కార్యం ఎలా జరిగింది? ఎలా జరిగింది? ప్రార్థన ద్వారా. ఎలా జరిగింది? ప్రార్థన ద్వారా. ఆలోచన చేయండి. ప్రార్థనకున్నటువంటి శక్తి, ప్రార్థనకున్నటువంటి శక్తి. యేసయ్య తలితాకుమి అని ఆ బిడ్డతో అన్నాడు. ఆ బిడ్డ లేచింది. ఇప్పుడు ఇక్కడ తబిత అని పిలిచినప్పుడు ఈమె కూడా కండ్లు తెరచింది. అప్పటికే మనకు తెలుసు, చనిపోయింది, శుభ్రం చేశారు, మేడగదిలో పొరండబెట్టారు, ఏడ్చేవారు ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత పేతురు వెళ్ళి తబిత అని పిలిచినప్పుడు ఆమె ఏం చేసింది? కండ్లు తెరచి చూచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉంటున్నాం. అంటే ఇక్కడ కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, కొన్ని విషయాలు కనుక ఆలోచన చేస్తే, దేవుడు మనకు ఆయన బిడ్డలైన మనకు కొన్ని అధికారాలు ఇచ్చాడు. కొన్ని అధికారాలు ఇచ్చాడు. పేతురు ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు. పేతురు ఏం చేస్తున్నాడు? ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కనబడుతుంది కదా, పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను అంటాడు దేవుడు, యేసయ్య పేతురుతో. అనడా లేదా? ఆలోచన చేయండి. ఆయన తన 12 మంది శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట, మీరు భూదిగంతములకు వెళ్ళి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి, నా శిష్యులుగా మీరు చేయాలి, అద్భుతాలు చేయండి, దయ్యములను వెలగొట్టండి. అధికారం ఇచ్చాడా లేదా? ఈ అపోస్తల కార్యములోని స్టార్టింగ్లోనే కనబడుతుంది 3వ అధ్యాయంలో. శృంగారం అనబడిన దేవాలయము దగ్గర ఒక కృంటివాడు ఉంటే పేతురు యోహానుల యొక్క మందిరములోనికి, దేవాలయములోనికి వెళుతూ ఉన్నప్పుడు వాడు అడుక్కుంటూ వీళ్ళని అడిగితే వీళ్ళు అంటారు కదా, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగిందని నీకు ఇస్తున్నాను అని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడు. ఇక్కడ ఆ యొక్క అధికారాన్ని వారు ఉపయోగిస్తున్నారు. మరి మనం ఆలోచన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనము అధికారాన్ని ఉపయోగించాలి. ఏం చేయాలి? అధికారాన్ని ఉపయోగించాలి. చాలామందికి తెలీదు, రాదు, అవగాహన ఉండదు.
ఇలాగ అవగాహన లేక కొంతమంది రకరకాలుగా అడుగుతూ ఉంటారు. దేవుడేమో మనకి అధికారం ఇచ్చానన్నాడు. మనం ఏం చేయాలి? ఆ అధికారాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు ఒక ఆఫీసర్ తన కింద ఉన్నటువంటి ఉద్యోగులను ప్లీజ్ 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 ఈ పని చేయండి ప్లీజ్ ప్లీజ్ అంటారా? అచ్చయ్ కమాండ్, అధికారంతో వారు మాట్లాడతారు. అవునా కదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది? అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఒకవేళ ఉపయోగించకపోతే అప్పుడు కింద స్థాయి ఉద్యోగులు కూడా ఏం చేస్తారు? అధికారాన్ని ఉపయోగించకపోతే ఈయన ఏమన్నాడులే అని ఇంకా ఆయనతో పాటు సరదాగా ఆయన చెప్పిన చేయకుండా చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు టీచర్స్ ఏమనకపోయేసరికి పిల్లలు ఆ టీచర్ వచ్చేసరికి అబ్బే ఆ టీచర్ క్లాసులో ఎంత ట్రై చేసినా వీళ్ళు గోల ఆపరు, అలరా ఆపరు, అటు ఇటు గెంతరం ఆపరు. అంటే ఏమన్నారులే, ఏం చేయరులే, కొట్టరులే, తిట్టరులే అన్నట్టు అన్నమాట. అదే కొన్నిసార్లు కొంతమంది టీచర్లు ఉంటారు, వాళ్ళు ఏమనవసరం కనబడితే చాలు సెట్ రైట్ అయిపోతారు, పిన్ డ్రాప్ సైలెన్స్ అంటారు కదా, అలాగైపోతారు. అంటే ఆయన అలర చేస్తే ఏం చేస్తాడో ఇలా తెలుసు కాబట్టి. అర్థమవుతుందా? సో ఆయన మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంలో వాక్యాలు చెప్తా ఉన్నాయి, నీవు భూమి మీద దేన్నైతే బంధిస్తావో అవి బంధింపబడతాయి, తర్వాత నువ్వు వేటినై నువ్వు విప్పుతావో అవి విడుదల చేయబడతాయి అని యేసయ్య చెప్పడం జరిగింది. అవునా? మరి మన ప్రార్థన ఎలాగుండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేర్పించడానికి చెప్తున్నా. జ్వరం వచ్చింది, మీకేమొచ్చింది? జ్వరం వచ్చింది. ప్రభా పాపిని, ప్రభా జ్వరం తగ్గించు, ప్రభా జ్వరం తగ్గించు ప్రభా అని చేస్తారు చాలామంది. కానీ దేవుడు మనకేమన్నాడు? అధికారం ఇచ్చానన్నాడు కదా. సో ఇప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు యేసు నామంలో జ్వరమా నన్ను విడిచి అవతలకు పో, కమెంట్ చేయండి. జ్వరం తగ్గకపోతే నన్ను అడగండి. మనం ఏం చేయాలి? అధికారాన్ని వినియోగించుకోవాలి. అధికారాన్ని మనం ఏం చేయాలి? అది ఎవరిచ్చారో ఆ అధికారం? దేవుడే, ఆయన మనకిచ్చాడు. ఆ ఇచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలి? వినియోగించాలి. నొప్పేదో వచ్చింది, నొప్పిని యేసు నామములో ఫలానా నొప్పి నన్ను విడిచి పో, అలా ప్రార్థన చేయండి. ఏదైనా చీకటి ప్రభావాల యొక్క పరిస్థితులు వచ్చాయి, మీకు అర్థమవుతుంది, మీరు ప్రార్థన చేయండి. ప్రభా కన్నీళ్ళు ప్రార్థన కాదా? ఆ టైంలో ఆయన మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి యేసు శక్తి కలిగిన నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, దెయ్యమా నన్ను విడిచి పో అనండి. మనం అధికారాన్ని చెలాయించినప్పుడు అవి ఏం చేస్తాయి? మనకు లోబడతాయి. అలా కాకుండా అధికారం లేనట్టుగా భయపడిపోయి ప్రభా అనుకుంటా ఉంటే మనకేం భయపడతలేదులే వాళ్ళు అని ఆ వచ్చినవి మన దగ్గరే ఉంటాయి, అవి ఎల్లవు. అర్థమవుతుందా? సో మన యొక్క రియాక్షన్ లేక మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి అంటే, ఆయన మనకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ప్రార్థన ద్వారా సద్వినియోగం చేసుకొని దేవుని కార్యాన్ని మనము చూడాలి. పేతురు దేవుని దగ్గర నుంచి అధికారాన్ని పొందుకున్నాడు. ఆ పొందుకున్నటువంటి అధికారాన్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. కార్యం జరిగిందా లేదా ఆలోచన చేయండి. వాక్యం చెప్తా ఉంది, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
ఆయన అందరినీ ఒకేలా చూస్తున్నాడు. పార్షాలిటీ ఆయనకి లేదు. పేతురికి ఎక్కువ ఇచ్చేసి మనకు తక్కువ ఇచ్చేసి అలాగేం కాదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రార్థించే వరకు ఉందాం. ఆ ప్రార్థనలో ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆయన ఇచ్చినటువంటి శక్తిని, ఆయన యొక్క బలాన్ని మనము సద్వినియోగం చేసుకుని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మనము చూద్దాం. అలాగన చూసి దేవునిని మహిమపరుద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ సమయంలో మనము దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి ప్రేమించి నీ యొక్క సన్నిధిలో ఏ రీతిగా దేవా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా ఈ రోజున మేము విన్న వాక్యాన్ని బట్టి, నేర్చుకున్న ఆ యొక్క వాక్యాన్ని బట్టి ఇప్పుడే నీ సన్నిధిలో ప్రాక్టికల్గా మేము ప్రార్థన చేసి దేవా నీ యొక్క అధికారాన్ని మేము వినియోగించి మేము అడిగిన దానికి మాకు ఇచ్చిన జవాబును బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క బిడలకు వారి యొక్క జీవితంలో ఈ రీతిగా వారు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ప్రకారముగా వారు నడుచుకునటానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే దేవా, మరి ఇంకా మిగతా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనికరించండి, నీ మేలులతో నింపండి. అదే రీతిగా రేపు జరగబోయే ఆరాధన కోడికలో నీ యొక్క సహాయం కోరుతున్నాం. ప్రతి ఒక్కరం దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సిద్ధపడి నీ సన్నిధి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మేమందరం నీ యొక్క దేవా మందిరాన్ని విడిచి మా గృహాలకు వెళ్ళిచి ఉండగా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదములతో నింపి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి విశ్రాంతిని, నిద్రను కలుగచేసి రేపు ఉదయాన్నే లేచి నీ యొక్క సన్నిధికి రావటానికి సహాయం చేసి మీరే నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.